కంచె గురించి మాట్లాడారు మీరు. కంచె అనేది గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాడ నుంచి వెళ్ళి ఆ రోడ్డు మీద కూడా కంచె ఉన్నది. ఎందుకంటే గతంలో మేము కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వచ్చినప్పుడు అప్పుడున్నది కంచె, ఇప్పుడున్నది అది ఎప్పటికుంటుంది. అది పెద్ద కంచె అది పెద్ద ఇష్యూ, అది పాలనకు అదేమో అడ్డం కాదు కదా. ఇవాళ ఏదో గొప్ప కంచె తీసేగానే సరిపోతుందా? ఇవాళ ప్రజల కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం అన్నప్పుడు తప్ప కంచె ఉంటే ఎంత లేకుండా అదే పెద్ద సమస్య కాదు. ఇంకొకటి మీరు ఇస్తాంబుల్ వేస్తా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రం చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ అయిందో. ఇంతకుముందు మహబూబ్నగర్ ఎట్లుండే? మహబూబ్నగర్ చాలా ఇరికిరుకు రోడ్లు ఉండే. మొత్తం జిల్లా కేంద్రం అయినప్పుడు కూడా, ఉమ్మడి జిల్లా కేంద్రం అయినప్పుడు కూడా చాలా ఇరికిరుకు రోడ్లు ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ సూర్యాపేట చూడండి ఎంత అద్భుతంగా తయారైందో. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా చాలా అద్భుతంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో, ఇలా విశాలమైన రోడ్లతోని ఇవాళ ప్రజలకు కావాల్సినంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఇవాళ మా ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది కాబట్టి ఇవాళ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ కూడా ఇవాళ భూముల ధరలు అత్యధికంగా ఎందుకు పెరిగినాయి? ఇవాళ వ్యవసాయ భూములకు ఎందుకు పెరిగినాయి? కమర్షియల్ భూములకు ఎందుకు పెరిగినాయి అంటే కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో సాధ్యమైంది. ఇవాళ నీళ్ళు ఇవ్వడం వల్ల, రైతులకు సరిపోయేంత కరెంట్ ఇవ్వడం వల్ల చాలామంది వ్యవసాయాన్ని గతంలో దండుగానే కాంచెల్లి వ్యవసాయం ఇవాళ పండుగనే కాడికి ఇవాళ తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ పాడి ప్రొడక్షన్ ఇవాళ అన్నిటికన్నా హైయెస్ట్ ఇవాళ తెలంగాణలో ఎందుకు ఎక్కువ పెరిగింది? ఇవాళ రైతులకు నీళ్ళు ఇస్తేనే కదా, కరెంట్ ఇస్తేనే ఇవాళ వ్యవసాయంలో పాడి ప్రొడక్షన్ పెరిగింది. అంతకుముందు ఎందుకు పెరగలేదు? కాబట్టి ఇవాళ రైతు గవర్నమెంట్గా ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నది కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు. ప్రజలకు పాలన కరెక్ట్గా చేసినాం కాబట్టి గతంలో 63 సీట్ల కంచెలు 88 సీట్లకు ఇవాళ మేము అఫీషియల్గా 2018లో మేము గెలిచినామంటే ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తాను కదా, మా పార్టీ నాయకులు నిరంతరం పనిచేస్తారు కాబట్టి మేము రెండోసారి అధికారంలోకి రాగలిగినాం. కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తారు కంపల్సరీ. మళ్ళీ కూడా మాకు రాబోయే రోజుల భవిష్యత్తు మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ.